ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపొంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే అద్వైత బోధతో నిండిపోయినటువంటి వారు, శాంతముతో విజ్ఞాన ఘనరూపులు అయినటువంటి వారే జ్ఞానులు. ఆ జ్ఞానులకు అసద్రూపమైనటువంటి పదార్థమునందు పరమాణువు మొదలైనటువంటి కారణాలను గురించిన విచారణ ఏ విధంగా సంభవిస్తుంది? స్వప్నము, సుషుప్తి, నిద్రయందు నిద్ర యొక్క అవయవ రూపత్వాన్నే పొందగా వాని యొక్క స్వరూపమప్పుడు నిద్రయే కానీ దానికంటే వ్యతిరేకము అనేటువంటిది ఎలా కాకుండా ఉంటుందో, అట్లాగే బోధతో నిండిపోయి అధిష్టాన రూపమైనటువంటి పరబ్రహ్మమునందు అజ్ఞత్వము అంటే నేను అజ్ఞానిని అనే ఈ అనుభవము తన యొక్క అవయవ రూపత్వాన్ని పొందినది ఏ కనబడుతూ ఉన్నది. కాబట్టి అదంతా కూడా ఆ పరబ్రహ్మమున కంటే వేరు కానిదే కదా, వేరు కాదు. అజ్ఞానము మొదలైనటువంటి సమస్త జగత్తు యొక్క అధిష్టానము బ్రహ్మము అనే ఈ ప్రకారమైన బ్రహ్మం యొక్క ఈ తటస్థ లక్షణాన్ని నేను అజ్ఞానుల యొక్క జ్ఞానము కోసమే, అజ్ఞానుల యొక్క బోధ కోసమే వారి బుద్ధిని అనుసరించి శుద్ధమైన బ్రహ్మమును బోధించు నిమిత్తమే అంగీకరించి తెలియజేశాను. అంతేకాని దాని యొక్క స్వరూప లక్షణమైతే నిత్య శుద్ధ నిర్వికార ఆనందైక రసత్వమే అయ్యున్నది కదా. శాశ్వతమైనది, శుద్ధమైనది, వికారాలు మార్పులు లేనిది, ఆనందముతో కూడుకొని ఏకరస మాత్రమే అయ్యున్నది. ఈ కల్పననే అనుసరించి జగత్తు యొక్క పదార్థాలు కారణాలతో కూడుకొని ఉన్నటువంటి కారణరహితాలు కూడా అయ్యున్నవి. కారణాలతో కూడుకొని ఉన్నవి, కారణాలు లేకుండాను ఉన్నవి. ఎందుకు? ఇవి కల్పనను అనుసరించినటువంటి జగత్ పదార్థాలు. ఎలాగంటే సంవిత్తు అంటే బుద్ధి దేనిని కల్పిస్తుందో దానిని ఆ విధంగానే నిజం యొక్క అనుభవాన్ని పొందుతుంది. కాబట్టి అజ్ఞానుల బుద్ధిని అనుసరించి జగత్తును వేరుగా కల్పించి అటువంటి మిథ్యాభూతమగు జగత్తునకు మిథ్యాభూతమగు మాయయే కారణము అని చెప్పడంలో వాస్తవ అద్వైతానికి ఏ హాని కూడా లేదు కదా. సమస్త జగత్తు యొక్క కారణభూతమైనటువంటి అవిద్య జ్ఞానము ద్వారానే శమించిపోతుంది. అనుభవశీలురకు తత్వవేత్తల దృష్టి ఎందైతే ఇక సృష్టి యొక్క కారణమేది కూడా లేకుండానే ఉంటుంది. కాబట్టి ఈ సృష్టి వాస్తవానికి కారణరహితమయ్యే ఉన్నది కదా అని చెబుతూ స్వప్నలోకము, గంధర్వ నగరము, మృగతృష్ణ సదృశమగు అంటే ఎడారిలో నీరులాగానే మరి ఈ మిథ్యా జగత్తునందు సత్యత్వాన్ని సాధించే నిమిత్తమే వైశేషికాదుల చేత ఏ విధంగా చెప్పబడింది అంటే మాయాంతు ప్రకృతిం విద్యాన్మాయినం తు మహేశ్వరం మొదలైనటువంటి శృతి ప్రసిద్ధమైనటువంటి మాయోపహితమైన బ్రహ్మము కంటే కూడా వేరుగా తటస్థేశ్వర, ప్రధాన, పరమాణువు మొదలైన రూపమైన ఒకంత కారణము ఏదైతే కల్పించబడుతూ ఉన్నదో అది ప్రత్యక్షమైనటువంటి శృతి విద్వత్తు యొక్క అనుభవ విరోధం వలన స్వాదరహితమై అది ఉన్నందువల్ల ఇక పరమాత్మ తత్వమునందు సత్యమునందు స్థిరపడినటువంటి తత్వజ్ఞులకు హృదయంగమం కానిది అయి ఒప్పుచూ ఉన్నది. కాబట్టి అది కేవలం వ్యర్థమైనటువంటి కంఠశోష తప్ప దానితో కూడిన వాగ్జాలము మాత్రమే అవుతున్నది కానీ మరొక ప్రయోజనం లేదు. అన్యథానుపపత్యైవ స్వప్నాభాకలన ధృతే స్థూలాకారాత్మిక కాచిన్నాస్తి దృశ్యస్య దృశ్యత. జ్ఞానము చేతే బాధితమైపోయింది.
అలా బాధితమవడం వల్ల ఈ దృశ్య జగత్తుకు స్వప్నము వంటి కల్పన తప్ప స్థూలమైన ఆకారమైన దృశ్యత్వ రూపం ఏమీ కూడా లేదు. కాబట్టి అటువంటి దానికోసమే ఇక కారణ కల్పనను గురించినటువంటి అవకాశమే లేదు అని కదా భావము. స్వప్నభృద్వ్యాధ్యనుభవే కిమబుద్ధస్య కారణం చిత్ స్వభావాధృతే బ్రూహి స్వప్నార్థో నామ కీదృశః. కాబట్టి ఓ రామచంద్ర, స్వప్నమందలి పృథివ్యాధుల యొక్క అనుభవమునందు అజ్ఞానికి ఏ కారణం ఉన్నది? లేదు కదా. ఇంకా కూడా చిత్స్వభావం కంటే భిన్నముగా స్వప్న పదార్థము అనేటువంటిది మరి ఇంకేదైనా ఉన్నదా? ఉంటే చెప్పు. స్వప్నార్థోహ పరిజ్ఞాతో మహామోహ భరప్రద పరిజ్ఞాతో న మోహాయ యదా సర్గాస్తదైవచ. ఈ స్వప్న పదార్థము మిథ్యారూపముగా తెలుసుకొనబడనంత వరకు కూడా మోహము మహామోహాతిశయము కలుగజేసేటువంటిది అయ్యుండి తెలుసుకొనబడిన తర్వాత మోహాన్ని కలుగజేయనిది ఎట్లవుతుందో అలాగే ఈ జగత్తు కూడా మిథ్యారూపంగా కనుక ఎరుగబడినట్లయితే దుఃఖప్రదము అనేటువంటిది కానేరదు అని చెబుతూ, ఎలాగంటే ఓ రామా, స్వప్న పదార్థాలు మిథ్యారూపాలే. ఏది ఎలా అంటే మెలకువలోకి వచ్చాక స్వప్న పదార్థాలు లేవు కాబట్టి అవి మిథ్యారూపాలే కదా. అవన్నీ కూడా అబద్ధ స్వరూపాలు అని తెలియబడలేదనుకో మహామోహ సమూహాన్ని కలగజేస్తాయి. తెలియబడిందనుకో మోహ ప్రమాదాలు కాకుండా ఉంటాయి. అట్లాగే ఈ సృష్టి మిథ్య అని తెలిసినప్పుడు దుఃఖప్రదము, దుఃఖాన్ని ఇవ్వకుండా అని చెబుతూ శుష్కతర్క హఠావేశాధ్యద్వాప్యాను భవోంఘితం కల్ప్యతే కారణం కించిత్ సమౌర్ఖ్యాభినివేశిత. శుష్కతర్కాన్ని గురించినటువంటి హఠం యొక్క ఆవేశము చేత ఈ స్వప్నం యొక్క అనుభవము దానిని విడిచేసి జగత్తుకి ప్రధానత్వము, పరమాణువు మొదలైనటువంటి రూపమైన ఒకంత కారణం గనక కల్పించినట్లయితే అది మూర్ఖత్వముతోటి అయినా పట్టుదల మాత్రమే అయి ఉంటుంది. అగ్నేరోష్ణ్యమమాం శైత్యం ప్రాకాశ్యం సర్వతేజసాం స్వభావో వాఖిలార్థానాం కిమబుద్ధస్య కారణం. ఒకవేళ తప్పనిసరి కారణము కనుక అపేక్షింపబడినట్లయితే అగ్నికి ఉష్ణత్వం కూడా, జలానికి చల్లదనము శీతలత్వము కూడా, సమస్త తేజాలకు కూడా ప్రకాశము కూడా కారణమయ్యే ఉంటుంది. అలా ఉన్నట్లుగానే సర్వ పదార్థాలకు కూడా అజ్ఞానోపహితమైనటువంటి బ్రహ్మము యొక్క స్వభావము తప్ప మరి ఏమి కారణము కాగలుగుతుంది? కిం ధ్యాతృశతల లబ్ధస్య ధ్యేయస్యైకస్య కారణం కించన గంధర్వనగరే పురే భిత్తిషు కారణం. మనోరథ కల్పిత నగరములాగానే, ఏ విధంగా మనస్సు చేత కల్పించబడినటువంటి నగరములాగానే ఈ ధ్యాతృ భేదము చేత అంటే కల్పనా భేదము చేతనే ధ్యేయము అంటే జగత్తు యొక్క ఆకార భేదము అనేటువంటిది సంభవిస్తుంది. కాబట్టి దానికి సర్వసామాన్యమైనటువంటి ఏకమైన కారణమే చెప్పడం అనేటువంటివి కలవి కాదు, అంటే చెప్పడం అనేటువంటివి కాదు. కాబట్టి అనేక ధ్యాతల చేత లబ్ధమయ్యే పదార్థానికి ఒకే కారణం ఎలా ఉంటుంది? ఇంకా కూడా గంధర్వ నగరమందలి ఈ యొక్క బిత్యాదులకు కారణం ఏముండును? గంధర్వులే తెలీదు, ఆ నగరము తెలీదు. ఆ నగరాల గోడలకు కారణం ఎవరు, ఏమిటి అంటే ఏమి చెప్తాం? ధర్మ్యాధ్యామూత్రామూర్తార్థాన్మూర్తే దేహేన కారణం దేహస్య కారణం కిం స్యాత్ తత్ర సర్గాదిబోధినః భోగినః. కర్మ మీమాంసకుల యొక్క కల్పన కూడా సరికాదు. ఎలాగంటే కర్మ మీమాంసకుల కల్పనయు సరికాదు.
ఎలాగంటే పరలోకమందలి ధర్మము కానీ అధర్మము కానీ అమూర్త నిరాకారాలే అసలు పదార్థ రహితమైనటువంటివి. ఆ ఆకారాలే లేనటువంటిది అయినా మూర్తములైన పదార్థ సహితంగా దేహాలు మొదలైన వాటికి అవి ఉపాదాన కారణాలు కాజాలవు కదా. ఇలాగా దేహానికే అవి కారణము కాజాలనప్పుడు ఇంకా విశాలమైన ఆకారాలతో కూడుకొని ఉన్నటువంటి ఈ సృష్టి స్థితి లయాలకు అవి ఎలా కారణం కాగలుగుతాయి? భిత్యభిత్యాది రూపాణం జ్ఞానస్య జ్ఞానవాదినః కిం కారణమనంతాన ముత్పన్నధ్వంసినాం ముహుః. విజ్ఞానవాదుల యొక్క మతానికి చెందినప్పుడు ఏ ఆకారము లేని క్షణిక విజ్ఞానం కూడా ఈ స్థూలమైనటువంటి గోడలు మొదలైన రూపాలను, సూక్ష్మ పరమాణు రూపాలను, అనంతములు అయి మళ్ళా కూడా ఉత్పత్తి జరుగుతుంది, వినాశం పొందునవి అయినటువంటి క్షణిక పదార్థాల యొక్క ఉపాదాన కారణము ఎలా కాగలుగుతుంది? స్వభావస్య స్వభావోసౌ కిల కారణమిత్యపి యదుచ్యతే స్వభావస్య సా పర్యాయోక్తి కల్పన. ఇక అంకురము మొదలైనటువంటి స్వభావానికి కాలము, క్షేత్రము, జలము మొదలైన వాటితో కూడుకొని బీజము మొదలైన స్వభావాలే కారణము అని చెప్పేటువంటి స్వభావవాదులకు చార్వాకుల మతము కూడా సరి అయినది కాదు. ఎలాగంటే బీజ స్వభావము, అంకుర స్వభావము అనే రెండు పదాల యొక్క అర్థము కూడా అభిన్నమయ్యే ఉన్నది. ఎలా బీజమన్నా అంకురమన్నా బీజము నుండే అంకురం ఉత్పన్నమవుతుంది. అలాగే ఇప్పుడు బీజ స్వభావము, అంకుర స్వభావము అని రెండు పదాల యొక్క అర్థము వేరుగాల రెండు ఒకటే అయి ఉండడాన్ని బట్టి అంకుర స్వభావానికి అనునీ షష్ట్యర్థ శబ్దము అచ్చట యుక్తమై లేదు. ఈ రెండు పదాలను కూడా పర్యాయవాచకాలే అవడము చేత వారి ఆ కల్పన కూడా నిరర్ధకమే అగుతూ ఉన్నది కదా. తస్మాద కారణ భ్రాంతిర్భావాభాంతి చ కారణం అగ్నేజ్ఞే త్వకిలం కార్యం కారణాద్భవతి స్థితం. కాబట్టి సమస్త పదార్థాలు కూడా కారణరహితములై ఉన్నవి. అజ్ఞాని యొక్క దృష్టి యందు భ్రాంతి చేత కారణాలతో కూడుకొని ఉన్నవానిలాగానే కనబడుతూ ఉన్నవి. జ్ఞాని యొక్క దృష్టి యందైతే సర్వకార్యాలు కూడా చిద్రూపాలే అయ్యున్నవి. ఎలాగంటే ఆ చైతన్యం నుండే సమస్త పదార్థాలు కూడా ఆ చైతన్య చమత్కారము చేతనే ఉత్పన్నము, పతనము, ఆవిర్భావ తిరోభావాలను పొందుచూ ఉన్నవే అవుతూ ఉన్నవి కదా. యద్వత్స్వప్న పరిజ్ఞానాత్ స్వప్నే ద్రవ్యాపహారిభిః న దుఃఖ కారణం తద్వజ్జీవితం తత్వదర్శనాత్. స్వప్న దర్శనము, స్వప్నము తెలియబడిన తర్వాత స్వప్నమునందలే ద్రవ్యాపహారులకు చోరుల చేత గావింపబడినటువంటి తాడన బంధనాధికము అనేటువంటిది మనుజునికి ఎట్లా దుఃఖ కారణము కాజాలదు. ఎలాగంటే స్వప్నము అని తెలిసిన తర్వాత అంతకుముందు స్వప్నాన్ని అనుభవించేటప్పుడు వారి యొక్క ద్రవ్యాన్ని చోరుల చేత అపహరించబడింది కదా. అటువంటి వాటిని మరి తాళ్లతో కట్టేసినట్టు కొట్టినట్లుగా ఉన్నటువంటి దుఃఖము మెలకు వచ్చినాక ఉంటుందా? ఉండదు కదా. అలాగే ఈ తత్వదర్శనము తర్వాత ఈ జగత్తు అంతా కూడా పారమార్థిక విషయం తెలిసినాక సత్యమైన పరమాత్మ వస్తువు అనేది దర్శించబడిన తర్వాత జగత్తు మిథ్య అని ఎరుగబడుతుంది కదా. మనుజునికి జీవితమిక ఎప్పటికీ కూడా దుఃఖ కారణము అనేటువంటిది కానే కాదు అని చెబుతూ, అంటే స్వప్నమునందు కలగనేటప్పుడు ధనము మొదలైనటువంటి వాటిని అపహరించేటువంటి చోరుల చేత కావింపబడిన ఇక దొంగలు ఏం చేస్తారు? ధనాన్ని అపహరించేటప్పుడు ఇంటి యజమానులను కట్టేస్తారు. అటువంటిదంతా జరుగుతూ ఉంటుంది. అయితే మేలుకొన్న తర్వాత వాని కట్టేసినట్లు వాని ధనం అపహరించినట్లు ఉన్నా కూడా మెలకు వచ్చిన తర్వాత ఏమైంది? వాడిని కట్టేసింది లేదు, వాడి ధనం అపహరించింది లేదు. అంటే అలా మేలుకొన్న
వానికి స్వప్న మిథ్యాత్వ పరిజ్ఞానము వలన స్వప్నంలో జరిగిందంతా అబద్ధంగానే తెలిసిపోయింది కదా. అలా తెలిసినప్పుడు ఇంకా తనను కట్టేసిన బాధ కానీ, కొట్టిన బాధ కానీ, ధనం అపహరించిన బాధ కానీ ఉంటుందా? ఉండదు. ఎందుకు? అది ఇంకా దుఃఖాన్ని కలగజేయదు. అలాగే తత్వదర్శనము జరిగిన తర్వాత, పరమాత్మ తత్వాన్ని దర్శించిన తర్వాత ఈ జగత్తు అబద్ధము అని తెలియబడుతుంది. అలా ఎరుగబడడం చేత జీవితము కూడా ఎప్పటికీ కూడా దుఃఖము అనేది జీవితమునందు ఇక ఉత్పన్నం కాదు, కేవలము ఆనందముతో నిండిపోయి ఉంటుంది అని చెబుతూ, అన్యానాకాచిత్కలన దృశ్యతే సోపపత్తిక అస్మాన్యాయ ధృతే కస్మాత్ బ్రహ్మైవైషానుభూతిభిః. ఇటువంటి న్యాయము కంటే కూడా వేరుగా మరి ఏ కల్పన యుక్తి కనబడడం లేదు. కాబట్టి ఈ జగత్కల్పన బ్రహ్మానుభవం మాత్రమే అయ్యున్నది కదా ఇది అని చెబుతూ, ఎలాగంటే ఈ జగత్తును గురించి స్వప్న న్యాయము కంటే కూడా, అంటే స్వప్నంలో అనుభవించింది మెలకులోకి రాకపోవడం, అబద్ధము స్వప్నము అని తేలిపోవడం అనేటువంటిది ఈ యొక్క స్వప్న న్యాయము కంటే వేరుగా ఈ జగత్తును గురించి సహేతుకమైనటువంటి మరి ఒక న్యాయం ఏదైనా కనిపిస్తుందా? కనిపించడం లేదు. కాబట్టి ఈ జగత్తు యొక్క కల్పన కేవలము బ్రహ్మమునందు అనుభవం మాత్రమే అయ్యున్నది అనే చెబుతూ, ఊర్మ్యావర్త ద్రవత్వాది శుద్ధే జలఘనే యథా తదేదం సర్గపర్యాయం బ్రహ్మణి బ్రహ్మ భాసతే. శుద్ధమైనటువంటి జలమందు తరంగాలు, ఆవర్తాదులు, ద్రవత్వాదులు అంటే అలలు కానీ, సుడిగుండాలు కానీ, ద్రవత్వం కానీ ఇవన్నీ కూడా శుద్ధమైన జలమందే ఏ ప్రకారంగా కనబడుతూ ఉన్నవో ఆ ప్రకారంగానే బ్రహ్మమందు కూడా బ్రహ్మరూపమే అయినటువంటి ఈ సృష్టి కనబడుతుంది. అంటే బ్రహ్మము సృష్టి యొక్క పర్యాయమే అయి ఉన్నది కదా. స్పందావర్త వివర్తాది నిర్మలే పవనే యథా తథాయం బ్రహ్మ పవనే సర్గస్పందోవ భాసతే. నిర్మలమగు వాయువునందు చలనము, ఆవర్తము సుడులు, వివర్తము మార్పులు ఎలా కనబడుతూ ఉన్నవో అలాగే బ్రహ్మము అనేటువంటి వాయువునందు కూడా ఈ సృష్టి అనేటువంటి చలనము కనబడుతూ ఉన్నది. యథానంతత్వ సౌశీర్య శూన్యత్వాది మహాంబరే ససన్నా బోధాత్మ తథా సర్గ పరాపరః. మహా ఆకాశమునందు ఆది అంతము లేనటువంటి అనంత తత్వము, ఛిద్రత్వము కానీ శూన్యత్వము కానీ, ఏ విధంగా రంధ్రాలు ఉన్నట్లు ఏమీ లేనట్లు ఏ రీతి కనబడుతూ ఉన్నవో ఆ రీతిగానే ఈ జగత్తు కూడా బోధాత్మయై కేవలము జ్ఞానం మాత్రమే అయ్యి పరము అదే అయ్యి అపరము అదే అయినటువంటి పరాపరమైనటువంటి సద్రూపముగు చిదాకాశమున అటువంటి రూపముతోనే కదా వర్తిస్తూ ఉన్నది. ఏషు నిద్రాదికే శ్వేతే సుపలబ్ధ అపిస్ఫుటం భావ అసన్మయ ఏవామేతేనన్యాత్మకాయతః. ఈ స్వప్నము, సంకల్పము మొదలైనటువంటి వాటి అందలి అసన్మయములైనటువంటి పదార్థాలు ఏ విధంగా చిద్రూపాలుగా స్పష్ట రీతి ఎరుగబడుచూ ఉన్నవో అలాగే ఈ జాగ్రత్త పదార్థాలు కూడా సచ్చిద్రూపమైనటువంటి పరబ్రహ్మము కంటే ఏమాత్రము వేరు కావు. ఎలాగంటే స్వర్గ ప్రళయ సంస్థానాన్యేవమాత్మని చిద్ఘనే సౌమ్యే స్వప్న సుషుప్తాభాశుద్ధే నిద్రాఘనే యథా. శుద్ధమైనటువంటి గాఢ నిద్రయందు స్వప్నము, సుషుప్తి ఎలా వర్తిస్తూ ఉన్నవో అలాగే సౌమ్యమై చిద్ఘనమైనటువంటి ఆత్మరూపమగు పరబ్రహ్మమునందు సృష్టి ప్రళయాలు కూడా వర్తిస్తూనే ఉన్నవి.
స్వప్నాంతరాన్యాస్తే నిద్రాయాం మానవో యథా సర్గాత్ సర్గాంతరాత్మాస్తే స్వసత్తాయామ జస్తదా. నిద్రయందు మనుజుడు ఒక స్వప్నము నుండి అనేక స్వప్నాంతరాలను పొందుచు ఆయా స్వప్న రూపాలుగానే ఎలా ఉంటాడో అలాగే జన్మము మొదలైనటువంటి జన్మము జర మరణము అనేది లేనటువంటి వాడే కదా పరమాత్మ. ఆ పరమాత్మ తన యొక్క సత్తయందు ఒక సృష్టి నుండి ఇతరములైన అనేక సృష్టులను పొందుచు ఆయా సృష్టి రూపాలుగానే వర్తిస్తూ ఉన్నాడు. అంటే నిద్రయందున్నటువంటి మనుజుడు ఏం చేస్తాడు? స్వప్నము నుండి అనేక స్వప్నాంతరాలను పొందుచు ఆయా స్వప్న రూపాలుగా ఉన్నట్లుగానే జన్మజరా మరణరహితుడైనటువంటి పరమాత్మ తన యొక్క సత్త నుండి సత్తయందు ఒక సృష్టి నుండి ఇతరములైనటువంటి అనేక సృష్టులను పొందుచు ఆయా సృష్టి రూపాలుగానే వర్తిస్తూ ఉన్నాడు. పృథ్వ్యాదిరహితోప్యేష బ్రహ్మాకాశో నిరామయః అతద్వాంస్తద్వదా భాతి యదా స్వప్నానుభూతిషు. నిర్వికారమైనటువంటి ఏ మార్పులు లేనటువంటి ఈ బ్రహ్మాకాశము వాస్తవానికి ఈ పృథివ్యాదిరహితమై పంచభూతరహితమై ఉన్నప్పటికీ కూడా స్వప్నానుభవంలాగానే పృథివ్యాది సహితమై పంచభూతాల సహితమై ఉన్నట్లుగా కనబడుతుంది. ఎందుకు? ఏ మార్పులకి లోనుగానటువంటి ఈ బ్రహ్మాకాశము వాస్తవానికి పంచభూతరహితమై ఉన్నప్పటికీ కూడా అక్కడ స్వప్నానుభవం అనేటువంటిది ఏ విధంగా అబద్ధమో అట్లాగే ఈ యొక్క పంచభూత సహితమై ఉన్నట్లుగానే కనబడుతూ ఉన్నది. స్థితాయధాస్యం పశ్యంతం శబ్దాఘటపటాదయః జాతాః స్థితాః సర్గాస్తదానన్యే మహాచితి. ఈ వర్తమాన సమయమునందు ప్రత్యక్షమగు పరమాత్మయందు ఘటము పటము మొదలైనటువంటి సర్వ పదార్థాలు కూడా ఎట్లా అభిన్న రూపముగా వెలయుచు ఉన్నవో అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి సమయంలో కూడా ప్రత్యక్షమైనటువంటి పరమాత్మయందు ఈ కుండని పటమని వస్త్రమని ఏ విధంగా అంటే మట్టి నుండి ఉత్పన్నమైనటువంటి కుండ పగిలిపోయి మట్టిలో కలిసిపోతే అదే ప్రతిరూపంలో మొలిసి దూదిగా వచ్చి దూది వస్త్రంగా తయారైతే వస్త్రము చిరిగిపోయి మట్టిలో కలిసిపోతే మళ్ళీ కుండగా వచ్చినట్లుగానే ఈ విధంగానే ప్రత్యక్షమైనటువంటి ఈ పరమాత్మయందు ఘటపటాది సర్వ పదార్థాలు కూడా ఏ విధంగా ఎటువంటి రూపాన్ని వెలయుచూ ఉన్నవో అట్లాగే భూతకాలమునందు భవిష్యత్ కాలమందలి సమస్త సృష్టులు కూడా మహాచైతన్యమగు ఆ పరమాత్మయందు ఏకరూపముగానే అభిన్న రూపముగానే స్థితిని పొంది ఉన్నవి. పశ్యంత్యామేవ పశ్యంతి యదా భాతి తథైవ చ యదా శబ్దస్తదా సర్గా స్థితైవ చితి చిన్మయాః. అంటే ఎప్పుడైతే సృష్టి యొక్క శబ్దము అర్థము బ్రహ్మము కంటే భిన్నములు కాకుండా ఉన్నవో అప్పుడవి బ్రహ్మమందే ఉన్నవి అనేటువంటి ఈ ఆధారము ఆధేయ భావమును గురించినటువంటి కథనం కూడా అభిన్నమైనటువంటి దాని యందే భేదము యొక్క ఉపచారము చేతగా వింపబడినదే అవుతూ ఉన్నది కదా. కావున వాస్తవానికి సమస్త శబ్దాలు కూడా దాని యొక్క అర్ధభూతములైనటువంటి సమస్త సృష్టులు కూడా చిన్మయములే అయ్యి చైతన్యమునందు వెలయుచూ ఉన్నవి. కిం శాస్త్రకం తత్ర కథా విచారణైర్నిర్వాసనం జీవితమేవ మోక్షః సర్గేత్వ సత్యేవ మకారణత్వాత్ సత్యేవ నాస్త్యేవ ననామకా చేత్. ఎప్పుడు సమస్త శబ్దాలు కూడా దాని యొక్క అర్ధభూతములకు సృష్టులు చిన్మయములే అని ఎరుగబడతాయో అప్పుడు ఇంకా శాస్త్రములు శాసింపదగినది లేకపోవడం చేత మోక్షఫలము వేరుగా లేదు. అలా మోక్షఫలము అనేటువంటిది వేరుగా లేకపోవడం చేత నిరసింపదగినటువంటి ప్రపంచ బంధము కూడా తొలగిపోతుంది.
అలా తొలగట వలన కృతార్థములై నివర్తిస్తుంది కదా. కాబట్టి అటువంటి స్థితి యందు ఇక శాస్త్రమేమిటి, వాని అందల కథా విచారముల చేత ఏమి ప్రయోజనము? ఎలాగంటే వాసనారహితమైనటువంటి జీవితమే మోక్షము కాబట్టి అటువంటి స్థితి మనుజునికి అప్పుడు సిద్ధించినదియే అవుతుంది. ఇంకా కూడా మనం ఇప్పటి వరకు చెప్పుకున్న రీతి కారణం యొక్క అభావం వలన, అంటే ఆ పూర్వోక్త రీతి కారణము అనేది లేదు సృష్టి సంభవించనందున, ఆ కారణం లేకపోవడం వల్ల సృష్టి సంభవించదు. దానిచేత వివిధ ప్రపంచ రచన ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా అది వాస్తవానికి ఒకంతైనా సరే లేకుండానే ఉన్నది అని చెబుతూ, వర్తమాన కాలంలో ఈ సర్వ ప్రత్యక్షమగు ఆత్మయందు ఘటము గాని పటము గాని మొదలైన పదార్థాలన్నీ ఎలాగా ఏకరూపమున స్థితి కలిగి ఉన్నవో అలాగే ఈ మహాచైతన్య ఆత్మయందు భూత భవిష్యత్ కాలాల యందలి సృష్టులన్నీ కూడా అటువంటి స్థితినే కలిగి ఉన్నవి. ఈ విధంగా ఎప్పుడైతే సమస్తము చిద్రూప ఆత్మమయము అనే నిశ్చయం కలుగుతుందో, అంటే ఎప్పుడు సమస్తము కూడా చిద్రూపముతో చిద్రూప ఆత్మతో నిండిపోయినది అనే నిశ్చయం కలుగుతుందో అప్పుడు ఆత్మ కంటే వేరుగా దృశ్యము అనేటువంటిది లేదు. దృశ్యవాసనలన్నీ కూడా నశించిపోతాయి. అటువంటి వాసనారహితమగు జీవితమే కదా మోక్షము. మోక్షస్థితి యందు ఇంకా శాస్త్రమేమిటి, దానిని గురించినటువంటి కథల గురించి విచారణలేమిటి, ఇంకా వాని యొక్క ఆవశ్యకత అవసరము ఉండదు అనే కదా భావము. అంటే స్వప్నమందులాగానే కారణము లేని కారణము చేత కారణమే లేకపోవడం వల్ల ఈ జగత్తంతా కూడా అసత్తయే ఉన్నది. కాబట్టి ప్రత్యక్షంగా ఉన్నట్లు కనిపించే ఈ ప్రపంచ రచన అంతా ఒకంతైనా లేకుండా లేనిదే అయి ఉన్నది. ఈ దృశ్యము మాటికి కూడా లేనే లేదు. ఏషాచ సిద్ధేహ హి వాసనేతి సా బోధ సత్తైవ నిరంతరైక నానారహితైవ భాతి స్వప్నే చిదేవేహ పురాధిరూప. ఓ రామ, ప్రపంచానికి బీజభూతమైనటువంటి ఈ వాసన అయితే కనబడుతూ ఉన్నదో, అసలు ప్రపంచం ఉత్పన్నం కావటానికి ఈ యొక్క సంస్కారాలు, ఈ యొక్క మానసిక వాసనలు ఏవైతే కనబడుతూ ఉన్నవో అది స్వప్నమున ఇక్కడ చైతన్యమే అయి ఉన్నది. ఆ చైతన్యమే నగరము మొదలైనటువంటి రూపాలుగా కనబడుతూ ఉన్నట్లు నానారూపరహితమై ఏకమై శాశ్వతమైనటువంటి బోధసత్త ఏదైతే ఉన్నదో అదే ఆ విధంగా నానా రూపాలతోటి కనబడుతూ ఉన్నదే అవుతూ ఉన్నది అని చెబుతూ, సకారణం కల్పనయా వస్తువృత్యాత్వ కారణం జగత్స్వప్న సమం మోహాద్బోధాత్ బ్రహ్మేతి వన్యతే. ఈ కల్పన మొదలైనటువంటి దృష్టి చేత కారణ సహితమైనదియు, యథార్థ దృష్టి చేత కారణరహితమైనదియు. అంటే కల్పన దృష్టి చేతనే కారణంతో కూడుకొని ఉంటుంది. యథార్థమైనటువంటి దృష్టి చేత, విచారణ దృష్టి చేత కారణమే లేనిది ఉండేటువంటి ఈ జగత్తు అజ్ఞానము చేత దృశ్యరూపమైనదని, జ్ఞానము చేత కేవలము బ్రహ్మరూపమే అని కదా ఇక్కడ వర్ణించి చెప్పబడుతూ ఉన్నది అనే చెబుతూ, ఈ నిర్వాణ ప్రకరణమునందు ఈ ఉత్తరార్ధమున బ్రహ్మగీతలయందు సత్యవర్ణనము అనేటువంటి దానిని గురించి వర్ణించి శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు, పదార్థాద్వివిధాః సంతి మూర్తామూర్త జగత్రయే యత్ర సప్రతిగాః కేచిద ప్రతిఘ అపి. ఓ మహాత్మ, ముల్లోకాలయందు కూడా సాకార నిరాకారాలు, ఆకారాలు ఉండడం ఆకారాలు లేకపోవడం, మూర్తమత్వము అమూర్తమత్వములు అనేటువంటి రెండు విధాలైనటువంటి పదార్థాలు ఉన్నవి. అందులో కొన్ని సప్రతిగములను, అంటే ఒకదాని చేత ఒకటి కొట్టబడేవి, కొన్ని అప్రతిగములను అంటే కొట్టబడనటువంటివి అయ్యున్నవి కదా.
అనే అడుగుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.